ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, ఆసాపు రచించిన మరో దైవ ధ్యానం. దేవుని ప్రజలు తన పైన తరచూ తిరగబడుతున్నప్పటికీ తిరుగుబాటుదారుల పైన దేవుడు చూపించినటువంటి కనికరానికి సంబంధించినటువంటి మాటలు. ఇదిగో నా నోరు తెరిచి ఉపమాన రీతిగా ఇలాగ చెబుతాను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను మీకు తెలియజేస్తాను. మా పితరులు మాకు నేర్పించిన సంగతులు నేను మాట్లాడతాను. 72 వచనాలు కలిగినటువంటి ఈ కీర్తనలో మొదటి 7 వచనాలు ఆసాపు అంటున్నాడు, దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను ప్రస్తుతం వారి ఎదుట ఉన్న వారి పిల్లలకు, రాబోతున్నటువంటి తరములకు కూడా తెలియపరచటం. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం ఉన్న అంశాలు ఏంటంటే, మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక వార కార్యక్రమాలకి చిన్నపిల్లలు వెళ్ళే అవకాశం లేదు కనుక ఇంట్లో తల్లి లేదా తండ్రి చిన్న చిన్న బైబిల్ స్టోరీస్ పిల్లలకి చెప్పేవారు. చక్కగా కుటుంబం అంతా కలిసి రాత్రి జాముల్లో కుటుంబ ప్రార్థనలు చేసేవారు. పిల్లల్ని ఒకవేళ మందలించాలన్నా బైబిల్లోని ఉపమానాలు ఎత్తి వారికి అర్థమయ్యే రీతిలో ఆ చిన్న చిన్న కథలు చెబుతూ వారికి హెచ్చరిక చేసేవారు. ఈరోజు నా పిల్లవాడు మాట వినకపోయినా సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే, ఆహారం తినాలన్నా సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే, వారు తమ పనుల్లో తాము బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే కూడా మనకు సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే. ఆశ్చర్యం ఏంటంటే, వారి ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్కలకు, పిల్లులకు సైతం సెల్ ఫోన్లు, టీవీలు అలవాటు చేసినటువంటి పరిస్థితి. ఇక పిల్లలకు దేవుని గురించినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు వివరించేటువంటి ఆ మనసు ఎక్కడుంది, ఆ సమయం ఎక్కడుంది? అయితే ఆసాపు ఆవేదన ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని ఆ తరాలకి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, మన పితరులు దేవునిపై తిరుగుబడినట్లుగా మనము లేదా మన పిల్లలు దేవునిపై తిరగబడుకున్నట్లుగా, వారికి భయం కలుగున్నట్లుగా, దేవుణ్ణి వారు స్తుతించినట్లుగా ఆసాపు ప్రయత్నిస్తున్నాడు. యూదా రాజు అయినటువంటి ఆహాజు ఏలుబడిలో రాజైనటువంటి హోషియా ఇజ్రాయెలును పరిపాలన చేస్తున్నాడు. ఇతని దినములలో ఇతడు కానీ ఇతని ప్రజలు కానీ చేసినటువంటి పనుల గురించి లేఖనం అంటోంది, నా కట్టడలను, నేను ఆజ్ఞాపించినటువంటి నా విధులను గైకొనమని ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా ఆజ్ఞాపించినప్పటికీ కూడా తమ పితరులు విశ్వాసఘాతకులైనట్లుగా, ముష్కరులైనట్లుగా తామును దేవునికి అవిధేయులవుతున్నారు. అయితే రాజైన హిజ్కియా తన దినములలో ప్రజలకు ఏ విధంగా హెచ్చరిక చేశాడో దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయంలో మీరు చూస్తారు. తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను, మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకూడి, వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని యెడల తిరుగుబాటు చేసినప్పుడు వారి కలిగినటువంటి కీడులన్నీ వివరిస్తున్నప్పటికీ కూడా అటు సంగతులు వారు చూచియు వినియు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన మాట నిజమే. నిర్గమకాండము 12వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ఇదిగో నేను ఈ ప్రజల్ని చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. గాడ్ ఈజ్ వాచింగ్. ప్రవక్త అయిన యెషయా కూడా అంటున్నాడు, వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము వినొల్లని పిల్లలు, దర్శనం చూడొద్దని దర్శనం చూచి వారితో చెప్పుదురు, యుక్త వాక్యములు మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలతోనే మాతో పలుకుడి, మాయాదర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి అసలు మా ఎదుట మీరు మాట్లాడొద్దు. వీరు చేస్తున్నటువంటి తిరుగుబాటు ఈ ఆసాపు కీర్తన 78వ అధ్యాయంలో అధ్యాయం అంతా అనేక వచనాలు వివరిస్తున్నాడు. తమ పితరులు తిరగబడినట్లుగా ఈ తరం ప్రజలు దేవుని మీద తిరగబడి శాపగ్రస్తులు కాకున్నట్లుగా దేవుడు యాకోబుకు తన కట్టడలను, ఇజ్రాయేలుకు తన ధర్మశాస్త్రమును అనుగ్రహించాడట. 11వ వచనం అంటుంది, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మర్చిపోయి, ఆయన నిబంధనను వారు త్రోసివేశారు. ఆయన సముద్రమును చీల్చిన, బండ నుండి జలములు పుట్టించిన, ఆయనను ఇంకా వారు ఆయనకు విరోధంగా పాపం చేస్తూనే ఉన్నారు. ఈ అధ్యాయంలో ఆయనని మాట 11వ వచనం, 17వ వచనం, 22, 36, 56 పదే దేవుని మాట వినకుండా, లోబడకుండా తిరగబడిన వారిని అగ్ని దహించి వేసిన, భూమి 2గా చీలి మింగివేసిన వీరు తిరగబడ్డం మానివేశారా? భక్తుడు అంటున్నాడు, ఆయనను దేవుని యందు వారు విశ్వాసం ఉంచుకుపోయి వారు చెడ్డవాటిని ఆశించారు, దేవునిపైన సనిగారు,
దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. అయినను వారి హృదయం ఆయన పట్ల స్థిరముగా లేదట. గొర్రెలను కాపరి నడిపించినట్లుగా ఆయన తన ప్రజల్ని తోడుకొని పోతున్నప్పటికీ, వారి ఎదుట అన్య జనాంగాన్ని ఆయన వెలగొట్టినప్పటికీ, ఆయనను మహోన్నతిని వారు శోధించిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. మన పితరుల తిరుగుబాటు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అయ్యో, దేవుడు నడిపిస్తున్నా, దేవుడు పోషిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా, ప్రవక్తల్ని పంపుతున్నా మన పితరులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా? పదే పదే దేవునికి అవిధేయత చూపుతూ వచ్చారా అని అనుకుంటున్నారా? అది నిజమే అయినప్పటికీ ఈ విధంగా ధ్యానిస్తున్నప్పుడు ఆత్మదేవుడు నాకు ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలు అనుకుంటారట, మనము మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందుచేతనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు అంటాడు. సమాధులను శృంగారించుచు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ ఆ దినాల్లో మేముంటే ఇలా ప్రవర్తించే వారం కాదు అనుకునే వారితో ప్రభు చెప్పిన మాట. ఒకంత భయం కలిగి మనము ఆయన తట్టు తిరిగేదానికి ముగింపుగా మరో లేఖనం జ్ఞాపకం చేస్తాను. అది లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 4 వచనాలను గమనిస్తే ప్రభు అంటున్నాడు, పిలాతు గలిలయులైన కొందరి రక్తం వారి బళ్ళతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులమని, అంటే గలిలో హింస పొందిన వారు తక్కిన వారందరికంటే పాపులని మీరు ఎంచుతున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మరియు సిలోయములో గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ఓ వైపున ఆసాపు దేవుని ఆశ్చర్యక్రియలను, పూర్వకాలపు సంగతులు వివరిస్తున్నాడు. తమ పిల్లలకు, రాబోతున్న తరాలకు చెప్పాలని ప్రయాసపడుతున్నాడు. కారణం, మన పితరులు శోధించినట్టుగా దైవోగ్రతకు లోను కాకూడదని అతని ఆశ. మరి వింటున్న మనం చేస్తున్న పని ఏంటి? కృపకు ఆధారమైనటువంటి ఆత్మను తిరస్కరించడం లేదా? హెబ్రీ గ్రంథకర్త ఇలాగ అంటున్నాడు, ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినట్లా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపిస్తారట. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచదా? ఆయన దీర్ఘశాంతము మనల్ని నశింపచేయలేదు. అలాగని పాపం చేతుమా మనము ప్రభువును శోధింపక ఉందము. కృప మీకు తోడి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.